వాసన అయితే కమ్మ ఉంటుంది, తినాలనిపిస్తుంది. కానీ తింటే ఉతుకుతారు. ఏ మమ్మీ ఇట్లుంటుందా? మంచిగా దానికి డిప్పలు వేసుకుంటున్నది. అమ్మ రావట్లేదే బాబు, ఇది బాగుంది ఇదేదో. హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. గాయస్ ఈరోజు అయితే నేను మా చెల్లె ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే నేను చెల్లె ఎప్పటి నుంచి అనుకుంటున్నాం నారు ఎట్లా పోస్తారో చూద్దామని. మమ్మీ వాళ్ళు నారు పోస్తున్నారంట మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ పొలంలో. మేమైతే అక్కడికి వెళ్తున్నాం చూడడానికి, మీకు కూడా చూపిద్దాం అనేసి వ్లాగ్ చేస్తున్నా. వెళ్దామా? ఇదిగోండి మా చెల్లి బుల్లెట్ మీద రెడీగా ఉంది. స్టార్ట్ అవుదామా? ఓకే, మనం స్టార్ట్ చేయి బుల్లెట్. టైం వచ్చేసి 2 అవుతుంది. వాళ్ళు ఎప్పుడు పోయిర్రో, ఎప్పుడు అయిపోయిందో లేదో. అమ్మో అయిపోతే చిన్నట్లా మన బుగ్గ అయిపోవద్దు. ఈయన్నే దగ్గరనే అయినా మేము బండి మీద పోతున్నాం. ఎవరు నడుచుకుంటూ పోతారు? ముందే మనకు బద్ధకం. మెల్లగా ఎట్టెట్టు పోతున్నావా పండు? గైస్ అసలు వినట్లేదు గైస్, ఇటు తిప్పుకుంటూ పోతుంది. తుత్తు అనట్లేదమ్మా నేను. ఏడొచ్చినా ఈడ వస్తురా, అన్న వస్తురా? చూసినావా? చూసినా. ఇందాక నేను షార్ట్ వీడియో వేసిన, షార్ట్ వీడియో వేసేటప్పుడు తను వచ్చింది ఇటు. అమ్మా ఇప్పుడు ఆడ వరకు నడుచుకుంటూ పోతున్నా. పోతుందా? ఓకే. అయితే నడవడము ఎంత బద్ధకమైందంటే మేము ముగ్గురు అనుకుంటున్నాం, ఇద్దరేమే. ఆంటీ అది మమ్మీ, ఆంటీ కదా. వచ్చేసా. మస్తు రోజులైంది అసలు పొలాల్లోకి రాక. గైస్ నేను దిగుతా, మేము వద్దాం. ఈడ ఇది చూడండి ఎట్లున్నదో, దీంట్లోంచి తీసుకొస్తా ఉంటుంది. ఇక్కడ నుంచి సైడ్ నుంచి తీసుకురావచ్చు కదా. ఎచ్చులు బాగా పోయింది ఆడికి. మా అమ్మ వాళ్ళు అదిగోండి అక్కడెక్కడో ఉన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు పోతుర్రమ్మే. ఈడ అయిపోయినట్టుంది పండు, ఈడ అయిపోయినట్టుంది. వేరే దగ్గరకు పోతున్నట్టు. అంకులేమో అది ఏమంటారు, బస్తా, దాన్ని ఏమంటారు, వడ్లది సంచి నెత్తి మీద ఎత్తుకొని పోతున్నాడు. మా అమ్మ వాళ్ళు ఇద్దరు వెనకాల నడుచుకుంటూ పోతురు. ఇదిగోండి బుజ్జి తల్లి, వేస్ట్ ఫెల్లో. గాయస్ ఇక్కడ చెప్పులు ఇప్పేసినాం, ఇక్కడ ఇప్పేసి అటు పోతున్నాం. ఓ మా చెల్లె ఉరుకుతుంది చూడది. పండు కింద పడ్డావు అనుకో బురదలా ఎట్లుంటుంది ఊహించుకో. ఇక్కడ అలికేసినట్టుర్రు, అటు పోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతా. మా చెల్లి పోయింది, ఇందులో పడ్డమే అనుకో ఏం లేదు. ఇంకా ఇలా పొలాలలో ఉండడం చాలా ఇష్టం నాకు. పీస్ఫుల్గా ఉంటుంది అసలు. ఎంత పీస్ఫుల్ అంటే చెప్పలేము. కేర్ఫుల్గా నడవాలా. మా ఇంటి దగ్గర, మా ఊర్లో అయితే ఇంటి పక్కనే ఉంటాయి పొలాలు. ఏమంటారు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇంకా మంచిగా. పొలం పక్కనే మా ఇల్లు. ఇది పొలం అనుకో, దాని పక్కనే మా ఇల్లు. అట్లుంటుంది. మరి అక్కడికి పోయినాక మాట్లాడతా. చేతి నొప్పిస్తుంది. అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం, కానీ మేము వస్తున్నాం అన్నట్టు అమ్మకి వాళ్ళకి చెప్పలేము. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. ఎండ కొట్టేస్తుంది, గాలి కూడా బాగా వస్తుంది. మట్టి వాసన అయితే కమ్మ ఉంటుంది, తినాలనిపిస్తుంది. కానీ తింటే ఉతుకుతారు. పడేదాన్ని కొంచెం ఉంటే. అంకుల్ ఉన్నట్టు మాట్లాడాలంటే భయం వేస్తుంది గైస్. మమ్మీ మేము వచ్చేసాం. ఏం చేస్తుర్రే? మెల్లగా ఆయనతో పడే. మమ్మీ ఎట్లుంటుంది మమ్మీ చూడాలని, ఇవి చూడడానికి వచ్చినాము.
ఏ మమ్మీ ఇట్లుంటుందా వడ్లు పోతారు అనుకున్నా పచ్చడి ఓడి పచ్చొట్లు పోతారు అనుకుందంట. ఏమైంది మేము కూడా దిగాలనా? ఇటు దిగండి. పోసిరా అంకల్ కూడా అంటామే అల్కరా ఆంటీ మాకు అన్నట్టు అందా. అయ్యో తెలియదు. ఈసారి చేల పంట డబుల్ ట్రిపుల్ వస్తుంది. వస్తుంది. ఇదిగోండి ఇందులోనే ఇప్పుడు ఏమంటారు మమ్మీ దాన్ని ఏమంటారే? దాన్ని ఏమంటారు? వడ్లేనంటారా? నారు నారు నారా మొలక అంట మొలక మొలక చల్లుతారు దీంట్లోనే ఇప్పుడు. గైస్ ఇవ్వండి ఇవే మొలకలు. రైతు బిడ్డ అంట బాగుంది. తిందామా? ఫస్ట్ టైం చూస్తున్నాం ఇవి, ఎప్పుడు చూడలే గైస్. అంకులు అది కయ్యలోకి దిగిండు చల్లడానికి. ఇప్పుడు ఇట్లా చల్లిస్తాడు. ఎట్లా వెళ్తాడు చూద్దాం. మందు చల్లినట్టు చల్లుతారు కావచ్చు. తొక్కని తొక్కని గాయస్. ఇప్పుడు మా చెల్లె అది ఏమంటారు దాన్ని ఏంటి అంటే అవి ఏంటి మర్చిపోయినా మళ్ళా మొలకలు మొలకలు ఎత్తుకొని పోతుంది పొలంలోకి. చూపిస్తా చూడండి. ఈ పండు కింద పడ్డది అనుకో నేనైతే ఫుల్ నవ్వుతా. ఈ పండు పని చేస్తుంది. అంటే ఏమో నింపిస్తుంది, వీళ్ళిద్దరేమో అంకుల్కి అందిస్తున్నారు. నేను ఇంకా నాది అలకేది అలకేది అంటే నేను ఏమనుకున్నా తెలుసా? దాంట్లో దిగి అవి చల్లి వాటిని ఇట్టి అలుకుతారేమో, చేస్తారు ఇట్లా ఇట్లా అలుకుతారేమో అనుకున్నా. పండుకి తెలంగాణ లాంగ్వేజ్ మొత్తం అర్థమవుతుంది. నాకు అర్థమే కాదు అసలు. ఎట్లా అక్కడి నుంచా? అమ్మా పండు చూపిస్తాడండి. పండు ఇప్పుడు లాంగ్ అవుతుంది. పండు గట్టు మీద కాలు స్లిప్ అయి కింద పడ్డామంటే ఏమన్నా ఉంటుందా? ఆంటీ పండుని పనికి తీసుకోవా ఆంటీ? మా అమ్మ నుంచి మెల్లగా రామమ్మ అంటుంది. ఇంకో సంచి కూడా ఓపెన్ చేసారు. అప్పుడే ఒక సంచి అయిపోయింది. మొలకలు రాలేవు కదా ఆంటీ? అంతేనా? ముక్కు వాటికి మూతి కూడా ఉందా ఆంటీ? కాళ్ళు చేతి నోరున్నట్టు ముక్కు పగిలిందంటుందా ఆంటీ? నేను బాగా కనిపిస్తున్నా ఎండలా క్యూట్గా, క్యూటీ పాయ్. పండు పనికి బెస్ట్. మంచిగా దానికి డిప్పలు వేసుకుంటున్నది. 2 చేతులు వేయాలా, ఒకటే చేతితో వేయొద్దు పిచ్చక్క. నిండిందా? ఏం నిండింది? నీ బొజ్జనా? కానీ అరిగేదాకా చేయాలి. ఇప్పుడు అరిగేదాకా చేస్తుందంట. పొద్దు నుంచి ఇప్పుడు తిన్నాం గాయస్. నేను ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది టైం. నేను కూడా ఇప్పుడే ఇందాక తిన్నా వీడియో అయిపోగానే. గైస్ ఇందాక చూపించిన కదా అక్కడ అలకలేరంట, డైరెక్ట్ ఈడికే వచ్చిరంట. మేము అక్కడ అలికి వచ్చిరేమో అనుకున్నాం. అలకలేరంట. ఇంతే సింపుల్ అనుకోలేదు నేను. ఏదో వంగి ఇట్టా 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 అలుకుతారేమో అనుకున్నా. అవునా? అంటే 2 సార్లు అలుకుతారా? ఫస్ట్ అన్ని నోట్లు పోసి అలికిరా? ఓహో ఓకే. సమానం చేసిరా? సమానం చేసిన తర్వాత ఒడ్లు వస్తారనమాట. అదే మొలకలు. ఇద్దుడా మట్టి తీసుకొని కొడుతుంది.
ఓకే గైస్, మా చెల్లి పని చేస్తుంది. నేను కూడా నాకు భయం నీళ్ళలో దిగాలంటే పోను. గైస్ నేను ఇక్కడ సెటిల్ అయిపోయినా, కూర్చున్న కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. మా చెల్లి ఆంటీకి అందిస్తుంది, ఆంటీ ఎత్తుకొని పోతుంది. నేను మంచిగా ఆరామ్సే కూకున్నా. కూర్చున్నానే చెప్తున్నా, మరి కూర్చున్నా కాబట్టి కూర్చున్నాను చెప్తున్నా. బెస్ట్ పని పండు నీకు ఇది, సెట్ లైఫ్. పొలం పని చేసుకొని బతికి, ఇంకా వీడియోస్ ఎందుకు? ఆంటీతో పోతుందంట. నేను కూడా అదే చెప్తున్నా ఆంటీకి, తీసుకోవా ఆంటీ రోజు మా చెల్లెనని. ఓకే ఓకే డన్. నాకు వీడియోలు అయితే ఇంకేంది, నాకు మంచిదే కదా. కొన్ని తీసేస్తే అయిపోతుంది కదా అంటే, మరి మళ్ళీ కింద పడుతుందేమో. మెల్లేవో. ఓకే గైస్, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా పాడు కింద అంట, కాలు చిప్పెత్తది అంటే పాడు అంట. ఏం పిల్లను ఏమో, మమ్మీని కింద కూడా అంటది. గైస్ వెళ్ళిపోతున్నాం ఇంకా, ఇంటికి కాదు, ఈడ ఈ ఈ కయ్య అయిపోయింది నార్మడి, ఇంకో దగ్గరకు పోతున్నాం. అది ఫస్ట్ టైం చూపించిన చూడు వచ్చేటప్పుడు. ఆడ ఇప్పుడు అలకాలంట. మా చెల్లి ఆంటీ ఇద్దరు అవి ఏమంటారు సంచులు ఉన్నాయి కదా, ఆ సంచులు డిప్పలు అన్ని పట్టుకొని పోతారు. నేనేమో మంచిగా ఊపుకుంటూ తిరుగుతున్నా. ఎందుకు అంకులా నాతో మోపిస్తాడంట అంకుల్. మంచిగా కూర్చొని వీడియోలు తీసుకుంటున్నా, మొయ్యకుండా అన్నాడు ఇందాకనే. ఆడ మోపిస్తావు నీతో. అవునా, ఆడ పడుతున్నావు. అబ్బా డాన్స్ చెప్తుంది. చల్లిన మీద మళ్ళీ చల్లుతారా? అయిపోయింది. అక్కడ పడ్డావనుకో చక్కగా అవుతావు. 1 2 చా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మళ్ళీ. నన్ను తీయనియట్లేదు, తీయమంటారు తీయనియరు. మళ్ళా ఆమెనే చూడు, ఆడికో ఆడపోయి దీపు అంటుంది. ఇట్లా ఇడ తిద్దాం అమ్మ పక్కన. అమ్మ చెప్తుంది ఏదన్నా మిస్టేక్స్ ఉంటే. అమ్మ చల్లగా ఉన్నాయి మమ్మీ. ఏ చీ మమ్మీ, నేను నీతో మాట్లాడని. రమ్మంటావు మళ్ళా ఓ అంటావు. ఎట్లా ఇట్లానే అమ్మ రావట్లేదే బాబు, ఇది హోమా వస్తలేదు. అయిపోయినాయి నా గోర్లు, అయిపోయినాయి నా గోర్లు. పడతాం మే తోడు కొడతాం మే. బుడుతుంది మంచిగా చేతులకి, పూర్చా మొక్కనికి. గైస్ నాకు ఎండ కొడుతుందని డిప్పని ఎత్తి మీద పెట్టుకొని పోతున్నా. వీళ్ళు వస్తారా? వస్తున్నారు. బాగుంది ఇదేదో. పండు ముందట నడుచుకుంటూ పోతుంది, చూపిస్తా చూడండి. మే పిచ్చి కుక్క, ఓ మే దూడపిల్ల, మీ దూడపిల్ల సేమ్ దూడలానే ఉంది గైస్. ఈ అమ్మ ఎంత దూరం ఉందా, అప్పుడు ఆ నుంచి ఏదాకా నడుచుకుంటూ వచ్చామా. సాయంత్రం మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. ఈయనే వాకింగ్ అవుతుంది, ఇంకా వాకింగ్ ఏం పోయేటట్టున్నా. దమ్ముకొస్తుంది. అమ్మా పండు నవ్వుకుంటుంది గైస్ నేను మాట్లాడుతుంటే. నేను మాట్లాడుతుంటే నీకు నవ్వుతుందా అని అవుతుంది. జారిపోతుంది. ఓకే ఆంటీ, ఇప్పుడే కింద పడ్డాం గైస్, నేను మా చెల్లి ఇద్దరు.
ఇటా సరే షెరువా ఇది జాగ్రత్త చెప్పడానికి. నాట్లు నారేయడానికి నాట్లు వేసేటప్పుడు వస్తాం. అంటే మనోళ్ళు కాదు వేసేది. ఓకే కాబట్టి గైస్ వీళ్ళు నవ్వుతురు గైస్. ఇందాక నేను కింద పడ్డాని నవ్వుతురు. ఎట్లా నవ్వుతురు గైస్? 2 పాయాలు అయితే అందించిన నేను. కాళ్ళు చూడండి ఎట్లయినాయి, బురద బురద అయినాయి. చూపిస్తా. ఇంత ఘోరం. ఇప్పుడు కడుక్కోవడానికి కూడా నీళ్ళు కూడా లేవు. ఇంటివే కడుక్కోవాలా. పోమా పండు చూడండి ఏడ కూర్చుందో. మీకు ఒకటి తెలుసా, మా చెల్లి ఏం చేసింది మొన్న రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ ఏమో, బండి తాళం పెడుతుంటుంది కదా, ఆ తాళం పెట్టే దాంట్లో గోరెంటాకు చెట్టుది ఆ కొమ్మ పీకి దాంట్లో పెట్టింది. అది అట్టే ఇరుక్కపోయింది, రాలేదు. తాళం పెడితే తాళం పట్టలేదు. మళ్ళీ కటింగ్ ప్లేట్తో తిప్పి తీస్తే పట్టింది. ఉన్న సాడు ఉండదు, వంకర అయిపోయింది అది. నా చెప్పు నాశనం పట్టించింది. బాయ్ మమ్మీ, ఆంటీ బాయ్, అంకుల్ బాయ్, తాత బాయ్, అందరికి బాయ్ చెప్పేసినాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక పండు కొంచెం మెల్లిగా పోనీయు, నేను కింద పడతా. ఓకేనా? ఇందాకనే పడబోయినా, జస్ట్ మిస్లో తప్పించుకున్నా మెల్లగా, స్లో. గైస్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఇంట్లో పని చేసుకొని వాకింగ్కి వెళ్ళాలి. అది యాజ్ యూజువల్ డైలీ ఉండేదే. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.